మా ఎస్ఐ గారు, ప్రిన్సిపల్ గారు మీకు చాలా విషయాల గురించి రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరంతా యూత్ కాబట్టి మీకు ఎక్కడ ఆమెకి ఏముంది ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు, మా మాటలు చెప్పేస్తారు, వెళ్ళిపోతారని తెలియదు. అంతేనా కదా? మీరు చెప్తే మాట్లాడతారు, అంతేనా కదా? అర్థం కదా? అంతేనా కదా? అంతేనంటే నో ప్రాబ్లం, కాదనుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే మా చీరాల డిఎస్పీ గారికి ఈ సబ్ డివిజన్లో రేపు ఇంపార్టెంట్ బందోబస్తు ఉంది. మహాశివరాత్రికి సంబంధించి పెద్ద బందోబస్తు ఉంది. చిన్నగా వెళ్ళవలసినటువంటి ఆఫీసరు సార్ తమరు వస్తే ఇద్దరితో మాట్లాడితే వాళ్ళు కొంతమందిని వెళ్తే కొంతమందికైనా సరే ఎలాంటి ప్రమాదాలు బాగా పడకుండా ఉంటారు, తమరు రావాలి సార్ అని చెప్పని ఇలా ప్రతిపాదన ఎస్ఐ గారు అడగడం, సార్ కలిసి తీసుకురావడం జరిగింది. దీనికి కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా ఎన్నో పనులు ఉంటాయి, మీకు కూడా ఉంటాయి, కానీ వీళ్ళందరినీ సమావేశపరిచి మీతో మాట్లాడితే బాగుంటుంది చెప్పడం జరిగింది. మిత్రులారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వయసులో మీకు హెల్మెట్ పెట్టుకోవాలంటే జుట్టు చిరిగిపోతాను, లేకపోతే చెమట పడుతుందో నెగ్లెక్ట్ చేస్తారు. ఈ వయసు ప్రభావం వల్ల ఉంటుంది. ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. మీ తల్లిదండ్రులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఇక్కడ స్టూడెంట్స్ అంటే ఎక్కువ శాతం మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లలందరూ నేను అనుకుంటున్నాను. అంతేనా? అప్పుడు మిడిల్ క్లాస్ కూడా ఒకటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు వ్యవసాయం, రకరకాల వ్యాపారాలు, రకరకాల పనులు చేసుకొని పిల్లలు ఎంతో కష్టపడుతూ వెళ్తే మీరు ఈరోజు చాలా మంచిగా కాలేజీ వస్తారు. అదేవిధంగా మీరు సురక్షితంగా ఇంటికి వెళ్ళాలా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అప్పుడు చూసి వాళ్ళు చాలా సంతోషపడాలి, గర్వపడాలి, మంచిది కదా. మా సార్లు మాకు కూడా మొన్నే తక్కువ మంది అయితే గ్రూప్ మాకు స్థాయిలో అధికారి ట్రైనింగ్ ఉన్నారు. సార్ చాలా డిసిప్లిన్ గా పెంచి చిన్న వయసులోనే సార్ వాళ్ళ పాత పెద్ద స్థాయిలో ఇంజనీరింగ్ కోర్సులో ఉద్యోగం సంపాదించి చిన్న వయసులో భారతదేశంలో బెస్ట్ కల్లో నర్సింగ్ జాబ్ సంపాదించారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మేము కూడా అందరూ ఉద్యోగం కష్టంగా తెలుసుకోవాలి. మీకు నాకు ఇష్టమైన వాళ్ళు పేరెంట్స్, నెక్స్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్కసారిగా సడన్గా ఆయన అంటే డెత్ వచ్చింది. డెత్కి కారణం యాక్సిడెంట్ ఆఫ్ ఒకసారి ఆలోచించండి. భరించగలవా? ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు గడ్కరీ పేరున్నారా? గడ్కరీ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం మన దేశంలో, భారతదేశంలో 2024కి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 1,70,000 మంది. ఎంతమంది? ఒకసారి ఆలోచించండి. ఆ 1,70,000 మందిలో కుటుంబ సభ్యులు, మన అన్నదమ్ములు, మన సిస్టర్స్, మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఉంటారు. అట్లాగే 30 లక్షల మందికి కాళ్ళు చేతులు పోయింది. 30 లక్షల మందికి కాళ్ళు చేతులు పోయింది. ప్రపంచంలో ఇండియాలో జరిగిన యాక్సిడెంట్లు ఏ దేశంలో కూడా జరగదు. ఎందుకని?